శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ఈ వారం అంతా కూడా కుజుడు తృతీయ స్థానంలో సంచరిస్తూ జాతకుడికి విజయ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎటువంటి వ్యవహారాన్నైనా ఎవరి సహకారం లేకుండా స్వతంత్రంగానే దాన్ని సాధించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా తృతీయంలో ఉన్నటువంటి కుజుడు అటు భాగ్యస్థానాన్ని రాజ్యస్థానాన్ని వీక్షించడం వల్ల జాతకుడు నూతన ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈ వారం అంతా కూడా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి రావడం, మరి అవకాశాన్ని బట్టి ఒక దూర ప్రాంత ప్రయాణాలు లాంటిది కూడా అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా కుజుడు అటు క్రీడారంగం వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, స్వతంత్ర వృత్తిలో ఉన్నవారు, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక రవిగ్రహం 6వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు ప్రభుత్వ వ్యవహారాల్లో విజయం లభించే అవకాశం ఉన్నది. అలాగే మీకు పోలీస్ స్టేషన్లో కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఏమైనా పెండింగ్ ఉన్నా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా అవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఈ వారంలో ఈ 6వ స్థానంలో బుధగ్రహ సంచారం, బుధుడు రవికి దగ్గరగా ఉండి కంబస్ట్ అవ్వడం వల్ల ఖచ్చితంగా దగ్గర బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. అన్నదమ్ములు లాంటి వాళ్ళతో కానీ, మీరు ఎవరికన్నా ధనం ఇచ్చి ఉంటే వారితో కానీ ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో అది ప్రాబ్లమ్స్ రావడం, అది కోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా విజయ అవకాశాలు మీకే ఉన్నాయి, కానీ టెంపరీగా కొంత ఇబ్బంది అన్నది ఈ వారంలో సూచిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా బ్లాంక్ చెక్కులు కానీ ఖాళీ ప్రోనోట్ల మీద సంతకం పెట్టినప్పుడు దానివల్ల మీకు కూడా ఇబ్బందులు రావచ్చు. అయితే ఇది టెంపరీ ప్రాబ్లమే కానీ శాశ్వత ప్రాబ్లం అయితే కాదు. అయితే శుక్రబలం మీకు అనుకూలంగా ఉంది. ఇంచుమించుగా మీకు ఈ వారం అంతా కూడా శుక్రుడు 7వ స్థానంలో సంచరించడం వల్ల అన్ని సౌకర్యాలు ఈ వారం మీకు కలుగుతాయి. ఏదో ఒక వినోద కార్యక్రమంలో కానీ వివాహ వేడుకలో కానీ పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాల కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి శుక్రుని యొక్క ప్రభావం వల్ల ఆకర్షణ పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఏదైనా పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసుకున్నప్పుడు 100% మీకు ఒకరికొకరు పరస్పరం నచ్చడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా శుక్రునికి శనికి ఏర్పడినటువంటి కోణ దృష్టి, శని లాభస్థాన సంచారం, ఇవన్నీ కూడా నూతన ఉద్యోగ అవకాశాలు స్త్రీలకు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ ఉన్న ఉద్యోగాన్ని మారే అవకాశం అనేది అబ్బాయిలకు ఎక్కువగా అవకాశం చూపిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అనుకూలంగా మీరు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా బుధగ్రహం వక్రించి ఉండడం, ధనస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం, లాభస్థానంలో ఉన్నటువంటి శని, 2 గ్రహాలు వక్రించి ఉండడం వలన అటు ఏదో కారణం వల్ల కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. అలాగే వృత్తిపరంగా అధిక శ్రమ ఏర్పడుతుంటుంది. చేసిన పనినే పదే చేయవలసి రావడం కానీ, అలాగే మీకు ఉన్నటువంటి పని గంటల కన్నా అదనపు పని గంటలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వృత్తిలో సహనంతో కష్టపడి, ఎంత కష్టమైనా ఓర్పుతో సహనంగా ఎదురు చూడాలి తప్ప కష్టపడి చేసుకుంటే మంచిది. ఏమాత్రం ఇబ్బంది పడినా తర్వాత అది మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బట్ ఈ గ్రహాల పొజిషన్ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల మీకు వ్యసనాల మీద ఆసక్తి కలుగుతుంది. ఈజీ మనీ కొరకు కానీ ఏదన్నా ఫ్రీగా వస్తుందనో ఆశ పెట్టి మిమ్మల్ని ఏదో విధంగా మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా స్నేహితుల విషయంలో కానీ, పరిచయం లేని విషయంలో కానీ, ఆన్లైన్ విషయాల్లో చాలా వరకు నష్టం రాకుండా జాగ్రత్త వహించండి. ఎటువంటి ప్రలోభాలకి లొంగవద్దు, ఎటువంటి బలహీనత కూడా పడకుండా ఉంటే మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ వారంలో మరి ధనస్థానంలో ఉన్నటువంటి గురువు ఆర్థిక విజయాన్ని లభించే అవకాశం ఉంది. శుక్రబలం అనుకూలంగా ఉండడం వల్ల ప్రియమైన వారిని కలుసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే చాలా వరకు ఆర్థిక పరమైన ఇబ్బందులు, లేదంటే వివాహాలు ఆలస్యం అవడం, కుటుంబంలో అందరూ నిరుద్యోగులుగా ఉండడం, ఇటువంటి కొన్ని కారణాలు మీ జాతకంలో ఉన్నటువంటి
పితృదోషాలకు కూడా కారణం అవ్వచ్చు. ఈ విధంగా ఎవరైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వారంలో ఏర్పడినటువంటి, అంటే ముఖ్యంగా అక్టోబర్ 2వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ అమావాస్య రోజు మరి పితృదేవతల యొక్క సంతృప్తి కొరకు ఆ రోజు ఏదైనా దేవాలయంలో కానీ ఎవరికైనా తీసుకున్న వారికి మరి వారు వంటకి సరిపోయే విధంగా బియ్యం, పప్పు, చింతపండు, కొన్ని ఆకుకూరలు వాళ్ళకి బహుమతిగా కానుకగా ఇవ్వడం వల్ల మరి ఈ పితృదోషాలు ఉన్న వాళ్ళకి ఈ అమావాస్య రోజు చేసే ఈ దాన కార్యక్రమం 100% మీ యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఈ విధంగా చేయలేని వారు కనీసం ఆ 2వ తారీఖు, అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజు ఏదైనా గోశాలకు వెళ్ళి కానీ, లేదంటే మీ సమీపంలో ఉన్నటువంటి గోవుకి ఏదో విధంగా ఒక నానబెట్టినటువంటి నవధాన్యాల్లో ఏదో ఒకటి, ముఖ్యంగా గోధుమలు కానీ లేదంటే శనగలు కానీ నానబెట్టి విధి విధానంగా గోవుకి బెల్లంతో కలిపెట్టి ఆ గోవుకి ప్రదక్షిణ చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ విధంగా ఉన్నటువంటి దోషాలు పరిహారమై అద్భుతంగా రాబోయే సంవత్సరం అంతా కూడా మీకు మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని రోజుల్లో చేసే కార్యక్రమాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అందులో ఈ మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య, దాని తర్వాత మీకు అక్టోబర్ 3 నుంచి మరి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మరి ఈ సమయంలో ఎవరైతే అమ్మవారి ఆరాధన, లక్ష్మీ ఆరాధన చేస్తుంటారో వారికి అఖండ సౌభాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు పెద్దగా ఏమీ కష్టపడక్కర్లేదు. ఈ 3వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి రోజు చక్కగా ఒక మంచి టైం మీరు ఎన్నుకొని, అది వీలైతే ప్రాతకాల వేళ సూర్యోదయానికి ముందుగానే మీరు మీ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని మీకు ఇష్టమైనటువంటి ఏదో ఒక భగవంతుడు సంబంధించినటువంటి శ్లోకాన్ని, లేదంటే అందరికీ సౌభాగ్యాన్ని, ధనాన్ని ఇచ్చే కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో నవరాత్రులు ముగిసే వరకు కూడా సుమారుగా ఈ 9 రోజులు విధి విధానంగా దాన్ని పారాయణ చేయడం కానీ, లేదంటే శ్రద్ధగా వినడం చేయడం వల్ల సాధ్యమైనంత వరకు ఈ 9 రోజులు నియమంగా ఉంటూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా కేవలం సాత్విక ఆహారం తింటూ నియమంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి సమయం మారుతుంది. అలాగే గ్రహంలో, అంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా సాల్వ్ అయ్యి మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉండదు. సో ఏదైనా మనం కొన్ని పర్వదినాల్లో చేసే విధంగా ఈ దసరాలో ఈ 9 రోజులు ఎవరన్నా సరే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చేయడం వల్ల ముఖ్యంగా జాతకంలో శనిగ్రహం ద్వారా వచ్చే దోషాలు, రాహుగ్రహం ద్వారా వచ్చే దోషాలు చాలా వరకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఎంతగా వీలైతే అంతగా చేయడం వల్ల ఎక్కువ విజయావకాశాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.